ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి శనగాకు కూర. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా ఇంగ్రీడియంట్స్: శనగాకు, వెల్లుల్లి, జీలకర్ర, పచ్చిమిర్చి, సాల్ట్ అండ్ పసుపు. ఒక బౌల్ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడయ్యాక వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ని యాడ్ చేసి అది బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. అవి కాస్త వేగాక మనము పసుపుని యాడ్ చేసుకోవాలి. పసుపుని బాగా కలిపాక నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న శనగాకుని అందులో వేసుకొని బాగా కలపాలి. దానిలో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టేసుకొని పక్కకు వదిలేయాలి. తరువాత టేస్టీకి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఈ రెసిపీని మనము 5 to 10 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే శనగాకు కూర రెడీ అవుతుంది. ఎంతో టేస్టీ అండ్ రుచికరమైన శనగాకు కూర రెడీ. దీనిలోకి కాంబినేషన్గా చపాతీ లేదా ప్లెయిన్ వైట్ రైస్లోకి అయినా చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేయకుంటే ఇప్పుడు ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం కింద కనిపిస్తున్న బెల్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ guys. See you in next video.